అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అంగన్వాడీ సెంటర్స్‌లో అంగన్వాడీలో సెల్ఫీ ప్రోగ్రామ్ చేయమన్నారు. అంటే అంగన్వాడీకెళ్ళిన తర్వాత సెల్ఫీ తీయాల్సి ఉంటుంది. అలాగే అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమము పోయిన సంవత్సరం కూడా చేశాం గదా! అలాగే బడిబాట కార్యక్రమంలాగా మేమైతే మా అంగన్వాడీ పరిధిలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ప్రోగ్రామ్ అయితే చేయమనైతే చెప్పారు ఈరోజు. అలాగే ఎల్ఎంఎస్ కమిటీ గురించైతే ఫోటోస్ పెట్టాలనేది చెప్పారు. అయితే ఆ ప్రోగ్రామ్ అయితే చేశానండి. నేను ఇక్కడ ఇస్తాను స్క్రీన్ మీద. నేను చేసిన ఫోటోసు నేను చేసి ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది మళ్ళీ మేము మా మేడం వాళ్ళకనేది పంపియాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ ఎలా చేశాము ఏందనేది ఆ ఫోటోస్ అన్నీ మేము ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ నుంచి అయితే మేము వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాల్సి ఉంటుంది. అవే ఫోటోస్ నేను ఇక్కడ పెడతాను చూడండి. అయితే నిన్నేమడిగారంటే మాకు అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ సెంటర్‌లో వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవా? అనైతే నిన్న ఇన్ఫర్మేషన్ అయితే అడగటం జరిగింది. వాటరు అంగన్వాడీ సెంటర్‌కి వస్తుందా? లేదా? అంగన్వాడీ సెంటర్‌లోనే ఉండాలంట. అయితే మా అంగన్వాడీ సెంటర్‌కొచ్చేసి అంగన్వాడీ పారి ఉంది గదా! ఇంగో చూపిస్తాను. అదిగో అక్కడ పారి ఉంది గదా! ఆ పారి అవతల గేట్ అవతల ఉన్నది బోరు మాకు. అయితే అలా కాకుండా మీ అంగన్వాడీ సెంటర్‌లోనే ఉండాలని అయితే చెప్పారు. అలా బయట ఉండటం కాదమ్మా, అంగన్వాడీ సెంటర్‌లో ఉంటేనే మీకు వాటర్ ఉన్నట్టు. అలా బయటేస్తే అది బోరు మీ అంగన్వాడీ సెంటర్ కిందికి రాదనేది మా మేడం చెప్పారు. అలాగే మిషన్ భగీరథ ఉన్నా గానీ వాటర్ ఉన్నట్టే అనేది చెప్పారు. మిషన్ భగీరథ పైపు గానీ అక్కడే ఆగిపోయిందన్నమాట. అక్కడే ఉంది. ఇరిగిందో మరి ఏమైందో ఆడ రోడ్డు మీద వరకే ఉంది. లోపలికైతే పంపుకైతే కలెక్షన్ ఇవ్వలేదు అప్పుడు వాళ్ళు. అంటే పారి గోడకి హోల్ చేసి అందులో నుంచి పైప్ రావాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు అలా ఇవ్వలేదు. బయటే ఉండటం వల్ల బయట ఇరగ్గొట్టి గుడ్లు అయ్యి దొక్కి ఖరాబ్ అయిపోయింది. అయితే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అయితే మమ్మల్ని నిన్న అడిగారు. అయితే మా సెక్టారీ నన్ను రాయమంటే నేనైతే రాసి పెట్టాను. అయితే అందులో ఏమేమి కాలమ్స్ ఉన్నాయా అని అంటే అంగన్వాడీ సెంటర్‌కి బోర్‌వెల్ ద్వారాగా వస్తున్నాయా వాటరు, లేకపోతే ఎంబీ అంటే మిషన్ భగీరథ పైపు కలెక్షన్ ద్వారాగా వాటర్ వస్తున్నాయా అని అయితే రాయమన్నారు. కొంతమందికైతే అంగన్వాడీ సెంటర్‌లో మిషన్ భగీరథ పైప్‌కైతే వాటర్ వస్తున్నాయి. ఆ పైప్ అనేది లోపలికేశారు. దాదాపు అంతటా మిషన్ భగీరథకు వస్తున్నాయి వాటర్ కానీ అవి ఉదయము మరియు సాయంత్రం వస్తాయి, మధ్యాహ్నం రావు. అయితే మేము అవి పట్టుకోం మేడం, బోరుంది మా అంగన్వాడీ బడి ముందే అని అంటే, అలా కాదు మీకు లోపల ఉంటేనే మీకు ఉన్నట్టయితే చెప్పారు. నిన్న రిపోర్ట్ అయితే నిన్న అందరినీ కనుక్కొని వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అయితే నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి అయితే అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమము, అలాగే ఎల్ఎంఎస్ కమిటీకి సంబంధించింది. అవి అంగన్వాడీలో సెల్ఫీ ప్రోగ్రాము నిన్న జూమ్ మీటింగ్ జరిగిందండి. ఆ జూమ్ మీటింగ్‌కి జాయిన్ కమ్మన్నారు 7 గంటలకి. నిన్న సాయంత్రం 7 గంటలకి అందరూ జాయిన్ అవ్వండి. లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వమని చెప్పారు. ఫ్యాన్ ఉంది కానీ సౌండ్ వస్తదని అది ఫ్యాన్ ఎయలేదు. అయితే జూమ్ మీటింగ్‌లో జాయిన్ కమ్మంటే అది అసలు ఓపెనే కాలేదు మాకన్నట్టు. ఎంతసేపు ట్రై చేసినా ఓపెన్ కాలే. దానికి సంబంధించిన ప్రోగ్రామే ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట అనేది నిర్వహించడం జరిగింది. అలాగే మా కార్యదర్శి సార్ వాళ్ళందరిని అయితే ఇన్వైట్ చేసి అయితే మీరు ప్రోగ్రామ్ చేయాలి అనేది చెప్పారు. ఇప్పటి నుంచి రోజు ఒక ప్రోగ్రామ్ అనేది మేము నిర్వహించడం జరుగుతుంది. రేపు గానే ఉన్నది. రేపు ప్రోగ్రామ్‌లో ఏముందంటే గృహ సందర్శనలు అని ఉంది. అంటే ప్రీ స్కూల్ పిల్లలు ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళ ఇంటింటికెళ్ళి అయితే మేము పిల్లల్ని ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన దగ్గరే జాయిన్ చేసేటట్టు, ప్రైవేట్ స్కూల్‌లోకి వెళ్ళకోకుండా మన దగ్గరే జాయిన్ చేసే విధంగా మనమైతే వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంటింటికి గృహ సందర్శన ద్వారా వెళ్ళేసి చెప్పాల్సి ఉంటుంది. మాకైతే పిల్లలు బాగానే వస్తారు. కాకపోతే ఇప్పుడు హెల్పర్ లేదు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు నేనైతే పంపిస్తామనే చెప్తున్నారు. అడుగుతూనే ఉన్నాను. ఈరోజు ఫోటోస్ కూడా చాలామంది అయితే వచ్చారండి. పిల్లలైతే వీళ్ళందరూ వచ్చేవాళ్ళే. కొంతమంది పిల్లలు అది ఒక బజార్ నుంచి అయితే రావటం జరిగింది. నేనైతే హెల్పర్ లేదు కాబట్టి ఇన్ఫార్మ్ అనేది ఊరు మొత్తం అయితే ఇయ్యలేకపోయాను. కొంతమందికి ఇన్ఫార్మ్ చేస్తే అంతవరకైతే తల్లులైతే కంపల్సరీగా వచ్చారు. ప్రోగ్రామ్‌ని అయితే బాగానే సక్సెస్ చేశాము. ఇలా అనేది ఇప్పటి నుంచి అయితే ప్రోగ్రామ్స్ ఇలా డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. నేను డైలీ వీడియో చేయకపోయినా డే బై డే అయితే వీడియో చేస్తాను. నిన్న జరిగిన కార్యక్రమాల గురించి కూడా నేను ఈరోజు అలా 2 రోజులు కలిపి కార్యక్రమాలు ఏమేమి చేశాము మా అంగన్వాడీ సెంటర్‌లో అనేదైతే
నేను వీడియో చేస్తాను. అలాగే మాకు సారు నిన్న హెచ్ఎం సార్ వాళ్ళు వచ్చారు, స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ వచ్చారు. నేను ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి. అయితే సార్ చెప్పారు, మీరే తప్పనిసరిగా మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటట్టే మీరు మోటివేట్ చేయండి పిల్లల్ని అయితే అని చెప్తారు. మా దగ్గర ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారండి. 8th క్లాస్ వరకే ఉంది. 180, 200 మంది వరకు అయితే మా గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఉన్నారు. మా దగ్గర అయితే మంచిగా చెప్తారండి మా సార్ వాళ్ళైతే. మా దగ్గర గవర్నమెంట్ స్కూల్లో మంచిగా నడుస్తుంది. అసలైతే గవర్నమెంట్ స్కూల్లోనే మంచిగా చెప్తారండి ఎప్పుడైనా కానీ. అందులో ఉన్న టీచర్స్ అందరూ మంచిగా కోచింగ్ తీసుకొని వాళ్ళు గవర్నమెంట్లో చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనకు కావాల్సిన సిలబస్ కానీ మన గవర్నమెంట్కి సంబంధించిన సిలబస్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మనకు అందుబాటులో ఉంటుంది. ఏ జాబ్కి రాసుకోవాలన్నా ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి అది ఇది అని అంటారు కదా. అందుకోసమని గవర్నమెంట్ జాబ్లకి చదివే వాళ్ళ కానీ బుక్స్ సిలబస్ కానీ మనకు సంబంధించింది మన మొత్తం అనేది సిలబస్ కానీ మంచిగా కవర్ అవుతుంది అన్నట్టు గవర్నమెంట్ స్కూల్లోనే. నేనైతే మా దగ్గర చాలా వరకు అయితే గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారండి పిల్లలైతే. సార్ వాళ్ళైతే నన్ను వచ్చి చెప్పారు, ఇలా మోటివేట్ చేయండి అమ్మా అనేది చెప్పారు. సరే సార్ నేను తప్పకుండా చెప్తానని నేను ఇప్పుడైనా కానీ ఎప్పుడు మామూలుగా వచ్చినా కానీ మీరైతే అక్కడికి వెళ్ళండి, అక్కడే జాయిన్ చేయండి అనేది చెప్తాను. అక్కడే జాయిన్ చేస్తుంటారు అన్నట్టు మా దగ్గర కానీ. అందుకోసమనే ఇప్పుడు ఉన్న ఖర్చులకి ఇలా మనము పిల్లల మైండ్ చూడాలండి. మనము డబ్బు పెట్టి చదివిస్తేనే ఎక్కువ వస్తుందని కాదు. వాళ్ళ మైండ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఒక డల్గా ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించండి. వాళ్ళకి కావాల్సింది యాక్టివ్గా మనం ప్రాక్టికల్గా నేర్చుకోవటం కావాలి కానీ మనం ఏదో బట్టి చదువులు అయితే మటుకు ఎన్నో రోజులు ఉండదండి అలాంటి చదువులు. ఇప్పుడు ఆ బట్టి చదివి బీటెక్లో మన కంప్యూటర్ చేసేవాళ్ళు ఎలా అయిపోతారో అలా అయిపోతారు అన్నట్టు. యాక్టివ్గా అనేది పిల్లలు అనేది ఉండాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మన స్కూల్లోనైతేనే ప్రాక్టికల్గా చెప్తారు. స్టడీ అయినా కానీ ఏదైనా కానీ అంగన్వాడీ స్కూల్లో ఆటపాటలతో విద్య ఎలా ఉంటుందో మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వాళ్ళని హ్యాపీగా ఉంచి వాళ్ళకి స్టడీ చెప్తారు. మంచిగా సంతోషంగా నేర్చుకోగలుగుతారు. అలా ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే వాళ్ళని బాగా చదివించి ఇంకా అదే వాళ్ళు కూర్చునే పొజిషన్ నుంచి లేచే పొజిషన్ ఉండదు అన్నట్టు అలా ఉంటుంది. అందుకోసమని అయితే పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసుకోండి. మీరు కావాలంటే మీకు సిలబస్ మంచిగా పిల్లలకు చెప్పట్లేదు అని అనుకుంటే ఆ విషయం సార్ వాళ్ళకి మరి మంచిగా చెప్పాలి సార్ అని మనం చెప్పాలండి మనం. ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్ తీయట్లేదు పెట్టట్లేదు అని ఎక్కడో పోయి కంప్లైంట్ ఇచ్చే కంటే ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తున్నారు ఏంది అని ఎక్కడో పోయి అనకపోతే అమ్మ మీరు ఈరోజు సెంటర్ పెట్టలేదు ఏంది అని అడిగితే సమాధానం చెప్తాము. అలా ఉంటుంది. మీరు ఏదైనా కావాలంటే మీరు అడిగి ప్రతి ఒక్కళ్ళు అడిగి చేయించుకోవాలి. గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళని అడిగి చేయించుకోవాలి కానీ చేయట్లేదు ఇయ్యట్లేదు అని అది ఇదని ఎక్కడో పోయి అనకూడదండి. మీరు ముఖాముఖిగా అడిగి మీరు ఏదైనా క్లారిటీ చేసుకోవాలి. ఎవరైనా క్లారిటీ చేసుకోవాలి. కొంతమంది అంగన్వాడీ టీచర్ ఏమి ఇస్తుంది ఏం చేస్తుంది అంటే మీరు అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుందండి ఏమి ఇచ్చేది మేము ఏం చేసేది అనేది. గర్భిణీ బాలింతలకు ఆరోగ్య లక్ష్మి అని అంటే ఆరోగ్య లక్ష్మి అంటే తినడానికైతే చాలామంది ఇష్టపడరు, రావడానికి ఇష్టపడరు. డైలీ రావాలని అంటే ఒక గర్భిణీ స్త్రీ రావాలి, ఒక బాలింత చిన్నపిల్లని వదిలిపెట్టి రావాలని అంటే రాలేకపోతున్నారు కాబట్టి ఏమిస్తుంది అన్న కాడికి వస్తుంది. కాబట్టి వాళ్ళకి మేమైతే ఫుడ్ తప్పనిసరిగా ఏదో రకంగా అయితే మేము అందిస్తూనే ఉంటాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకుపోవటము లేదా ఏదో రకంగా అయితే ఫుడ్ అయితే వాళ్ళకి అందుతుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నట్టు రాకుండా చూసుకుంటున్నాము. ఇది లేకుండా మాకు ఇంకా టీహెచ్ఆర్ పెడితే ఇంకా బాగుండేది. అలా అని అంగన్వాడీ టీచర్నైనా కానీ స్కూల్ టీచర్స్నైనా కానీ ఎవరినైనా కానీ మీరు స్టడీ విషయంలో అయినా కానీ మా పిల్లగాడు ఇలా అలా అని మీరైతే మీటింగ్స్కి వెళ్ళాలండి. మీటింగ్స్ పెడతారు కదా, ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగాలి. అంతేగాని మనం వేలు పెట్టి ఉన్న ఖర్చులకి మనకు పని చేస్తే వచ్చేదే తక్కువ జీతము. జీతమైనా కూలైనా ఏదైనా తక్కువ వస్తుంది. ఖర్చులు అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అవన్నీ ఆలోచించుకొని అయితే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి పిల్లల్నైతే. వాళ్ళు టాలెంట్ అనేది ఇప్పుడే కాదండి ఎప్పుడైనా బయటపడుతూనే ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళు అసలు మనం ఇట్లా ప్రాక్టికల్గా ఆడి ఆట పాటలతో విద్య నేర్చుకుంటేనే వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్నటువంటిది వాళ్ళకి ఎలాంటి వాళ్ళ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించింది అనేది మనకు బయటపడుతుంది. ఏ పొద్దు చదువు రాయి అని ఎలా కాకోకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండే విధంగా పిల్లల్ని అయితే మనం ప్రోత్సహించి చదివించాల్సి ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేనైతే డైలీ కాకపోయినా డే బై డే అయినా వీడియో చేస్తాను. మేము ఏమేమి వర్క్ చేస్తున్నాం అంగన్వాడీలో, ఈరోజు ఏమేమి ప్రోగ్రామ్ చేసామనేది కానీ నేనైతే వీడియో చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ చేయబడుతుందంట. కాబట్టి నేనైతే కొత్తగా ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నన్నైతే సపోర్ట్ చేయండి. ఫ్యాన్ సౌండ్ వస్తుందంటే నేను ఫ్యాన్ వేయలేదు, అందుకే నాకు చెమట పోతుంది, సారీ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అంగన్వాడీ టీచర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు ఈ ప్రోగ్రామ్స్ ఎలా నిర్వహించారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.